వాడి వాయిస్ ఉంటే బాగుంటుందని. తర్వాత ఘంటసాల గారు దాన్ని పాపులర్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం భగవద్గీత చాలా పాపులర్, చాలా లాంగ్వేజ్లో వస్తుంది, చాలా యూనివర్సిటీలలో సిలబస్ కూడా పెట్టారు, ఎన్నో లాంగ్వేజ్లో వస్తుంది. ప్లస్ ఇంకా చాలామంది దీన్ని పాపులారిటీ చేయడానికి విష్ణు కుమార్ కానీ గీతా పరంగా పడ్డారు, ఇస్కాన్ కాబట్టి భగవద్గీతను చాలా ఇంటికి తీసుకెళ్తున్నారు. చిన్న పిల్లలు అందరికీ చాలా అదే అందరూ 18 చాప్టర్గా 700 శ్లోకాలు అందరూ కంఠస్థం చేస్తున్నారు, చక్కగా చదువుతున్నారు. ఇంత పాపులారిటీ ఈ యొక్క భగవద్గీతకి ఉన్నది, ఇంకా ఏ గ్రంథానికి ఇంత లేదు. దాన్ని అంటే ఇంకా మనం ఇది మేనేజ్మెంట్ స్టైల్లో తీసుకున్నా కానీ చాలా యూజ్ అవుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సుఖాలు భగవద్గీత హెల్ప్ చేస్తున్నది మనం వినేది అని మాత్రం చూస్తున్నాం.